నమస్తే అండి. ఒక్క గంట వ్యవధిలోనే పాక్ ఊహించినటువంటి విధ్వంసం జరిగింది. పాకిస్తాన్ కూడా ఊహించలేదు. ప్రపంచ దేశాలు కూడా ఊహించినటువంటి విధంగా దాడి జరిగింది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీపోర్టు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అక్కడ ఉన్నటువంటి అనేక బోట్లు, ఓడలు సైతము ధ్వంసమయ్యాయి, నేలమట్టం అయిపోయాయి. ఎప్పుడైతే భారత్ పైన పాకిస్తాన్ అటాక్ చేసిందో ఆ క్షణం నుంచే ముఖ్య నగరాలలో లాకౌట్ ప్రకటించింది. పాకిస్తాన్లోని ముఖ్య నగరాలు దాదాపు చీకట్లలో మగ్గుతున్నాయి. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ నిర్ణీత గడువులో వారు అనుకున్నటువంటి టార్గెట్ను పర్ఫెక్ట్గా రీచ్ అవుతున్నారు. గుర్తించినటువంటి ప్రతి ప్లేస్ను కూడా కను రెప్పపాటుతో ధ్వంసం చేసేస్తున్నారు. పాకిస్తాన్ అమాస్ మాదిరి మిజైల్స్ను మన మీదన ప్రయోగించాయి, డ్రోన్లను ప్రయోగించారు. ఒక్కసారిగా వందలాది డ్రోన్లు వచ్చేలా చేసింది. కానీ సుదర్శన చక్ర S-400 వారు ప్రయోగించిన ప్రతి దాన్ని తిప్పుకొట్టింది. కను రెప్పపాటుతో ఆ శకలాలు తునకలుగా నేల రాలాయి. అసలు పహల్గాం దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ భారతదేశానికి తగిన గుణపాఠం చెప్పామనుకుంది. మోడీ ఏం చేస్తాడు, మోడీ ఇంకేమంటాడు, ఏం చేయలేడులే అన్నాడు ఒక టెర్రరిస్టు. మోడీ మాటలు చెప్పలేదు, చేతలు చేస్తున్నారు. మిసైల్స్ పంపించారు. నువ్వు పంపించినటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని నా త్రివిధ దళాలు కను రెప్పపాటున తునకలు చేశాయి. పహల్గాంలో మీరు మాకు గుణపాఠం చెప్పేదేంటి? ఇప్పుడు మీకు మేము గుణపాఠం చెప్తున్నాం, కాసుకో పాకిస్తాన్ అని ప్రపంచవ్యాప్తంగా భారత్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే.